ఈరోజు ముక్కల్ గ్రామంలో ముక్కల్ మండల కేంద్రంలో ముక్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే ఉన్నాయో ఆ భూమి గ్రామ పంచాయతీకి కేటాయించవలసిన 10% భూమిని కేటాయించకుండా అక్రమంగా గజాల లెక్కన అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుతో ముక్కల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, ముక్కల్ మండల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే భువనేశ్వర్ గారు చైర్మన్గా, నేనున్న ఎంపీటీసీలుగా గంగాధర్ గారు, పెంటు గంగాధర్ గారు, గోపాల్ గారు, అట్టనే జడ్పీటీసీగా జోగు సంగీత గారు అందరం కలిసి రాజీనామా చేసి మాకు మండలం అయితేనే మేము పదవుల్లో ఉంటాము, బాధ్యతలు స్వీకరిస్తామని తెగించి కొట్లాడి ఊరందరం కొట్లాడి మండలం తెచ్చుకుంటే ఈరోజు మండల కేంద్రం ఏర్పడేద్దామంటే భూమి లేని పరిస్థితి అయిపోయింది. అందుకని అధికారులను కోరడేదేమంటే ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీసు గ్రామ పంచాయతీ పైన ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసు కిరాయిలో ఉంది, పోలీస్ స్టేషన్ కిరాయిలో ఉంది, రేపు జూనియర్ కాలేజీలకు రావాలి, పశువుల హాస్పిటల్కి రావాలి, దవాఖానా ఇప్పుడు సచ్చి చెడి ఒక్కల లోపల కడుతురు. ఇట్లా కాకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి ఏర్పాటు చేయాలనే విషయం మీదనే ఆ స్థలాలు ఏవైతే దాదాపు ఇప్పుడు మేము ఇచ్చింది ఏంటంటే దాదాపు 8-9 వెంచర్ల మీద కంప్లైంట్ ఇచ్చాము. అవి స్థలంతో సహా మేము అధికారులకు తెలిపాము. వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసి సుమారు 5,000, తక్కువ అంటే 5,000 గజాల భూమి ఇప్పుడు కబ్జాలో ఉంది. మరి ఎంత రికవరీ చేస్తారు, ఏం చేస్తారు? అధికారులు కూడా స్పందించాలా? ఎందుకంటే ఒక చిన్న 10ల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగినాయి, ఏర్పాటు చేశారు, భూములు ప్లాట్లు అమ్మారు, కొన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైతే ఆ వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన 10% భూమి ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీకి ఇవ్వకుండా, పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా వాటిని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. కావున ఇట్టి ఆ భూములను రికవరీ చేసి ఎంక్వైరీ చేసి రికవరీ చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ముక్కల్ మండలంగా ఏర్పడి ఇప్పుడు దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మండల కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేద్దామంటే స్థలం దొరకని పరిస్థితి అయిపోయింది. ఎందుకు దొరుకుతున్నది అంటే ఇట్లా ఈ కబ్జాలు చేసి ప్లాట్ల లెక్క అమ్ముకున్నట్లా ఏదైనా కార్యాలయం ఏర్పాటు చేద్దామంటే ప్లేస్ దొరకకుండా అయిపోతున్నది. మన మండలము ఎంతో ఊరందరం కష్టపడి పోరాటాలు చేసి వంట వార్పులు చేసి రోడ్ల మీద కలెక్టరేట్ ఇంటికి అన్నీ బంద్ చేస్తారు. మరి ఇంత కోట్లలో నష్టం జరుగుతుంది గ్రామ పంచాయతీకి, ఎందుకు స్పందిస్తలేరు అధికారులు? దాని విషయమై వెంటనే స్పందించి ప్రతి వెంచర్లు మేము రాసిచ్చిన విధంగా ప్రతి వెంచర్లు ఎంక్వైరీ చేసి గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమిని రావాల్సిందిగా కోరుతున్నాము. సుమారు 5,000 గజాలు అంటే 6,000 కాడికి కనీసం 6,000 రూపాయలు పట్టుకున్న ఒక గజంకు 3 కోట్ల రూపాయల అక్రమం జరిగింది. ముక్కల్ గ్రామంలోనే 3 కోట్ల అవినీతి జరిగింది. దాన్ని వెలికి తీయాలా? ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి శిక్ష చేయాలా? లేని వెంచర్లు పెట్టిన వాళ్ళు భూమి ఇచ్చిర్రా లేదా? ఇస్తే ఎవరి పేరు మీద ఉంది, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేరు? ఇవన్నీ ఎంక్వైరీ చేసి గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలని అధికారులను కోరుతున్నాం.